సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూడబోతున్నాం అన్నమాట. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయ్యాం. సో ఎంతమంది మీలో అది కంప్లీట్ చేశారు? సో ఈరోజు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు 10 మార్క్స్ చేతిలో ఉన్నట్టే, ఓకేనా? డ్యామ్ షూర్గా, ఓకేనా? సరే, ఇంక లేట్ చేయకుండా మనం ఈరోజు డివైడెడ్ డిఫరెన్స్ అనే కొత్త కాన్సెప్ట్ మీద ఒక సమ్ అయితే చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ సమ్ నాన్న. సో నాకు తెలిసి దీంట్లో అయితే ఇది ఒక్కటే ఉంది, బట్ ఈరోజు అయితే మనం డిస్కస్ చేద్దాం. గివెన్ టేబుల్ చూడండి, అండ్ F'4 ఇచ్చాడు, అది కూడా న్యూటన్స్ డివైడెడ్ ఫార్ములా అయితే వాడమన్నాడు, ఓకేనా? ఓకే, నాకు x0 = 4 అని ఇచ్చారు కాబట్టి నేనైతే అదే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అండ్ y = f(x) ఎలిమెంట్స్ను కూడా నేనైతే వేసుకున్నాను, ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా. సరే, ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక క్లారిటీగా చూడండి నాన్న. సో డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ అంటే మీనింగ్ ఏంటి? మనం డివైడ్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం అన్నట్టుగా, ఓకేనా? సరే, ఈరోజు నేను ఇప్పుడు ∆y = నాకు 1 వచ్చింది. ఓకే, వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ ఇది పైది చూడన్నా 1 - 0 అంటే ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్ని తీయాలి, ఓకేనా? ఇక్కడ వరకు. నెక్స్ట్ అది 2 - 1 అంటే x1 - x0 అంటే 2 - 1 అంటే దాని వెనకాల దాని నుంచి దాని పైది దాన్ని తీయాలి, ఓకేనా? దీని నుంచి దీన్ని, దీని నుంచి దీన్ని, దీని నుంచి దీన్ని, దీని నుంచి దీన్ని. సరే, అవన్నీ మీకు చూపిస్తా, క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. సో ∆y అండ్ ∆2y దాకా నేను చెప్తా, మిగతాది మీరు ఓన్గా అయితే ప్రాక్టీస్ చేయండి రా, ఓకేనా? సరే చూడండి, 1 - 0 వేసాను. 2 - 1 అంటే ఎంత వచ్చినట్టు నాన్న? 1 - 0 అంటే 1, 2 - 1 అంటే 1, అంటే 1/1 = 1. ఆన్సర్ వచ్చిందా? సరే, నెక్స్ట్ చూడు, 5 - 1 4 - 2 4 2 4/2 అంటే 2 ఇన్ క్యాన్సిల్ అవుతుంది 2 times. అయితే సరిపోయిందా? ఓకే, నెక్స్ట్ 21 - 5 8 - 4 ఎంత? 4 ఆన్సర్, ఓకేనా? సరే, 27 - 21 10 - 8 అంటే 6/2 6/2. ఓకే, అప్పుడు 3 ఎన్నిసార్లు పోతుంది? 3 times ఉంటుంది, అంతే కదా నాన్న? క్లారిటీగా అర్థమైంది కదా? సరే, నెక్స్ట్ చూడరా. నెక్స్ట్ చూడు, ఇప్పుడు ∆2 ∆3 అండ్ ∆4y ఇవన్నీ కూడా ఎవరు చేయాలరా? మీరు చేయాలి, ఓకేనా? ఇది హోంవర్క్, జస్ట్ 2 కదా, ఆల్రెడీ మీకు ఆన్సర్లు కూడా ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి, సరేనా? ఇలా మనం సింగిల్ ఆన్సర్ వచ్చే వరకు అయితే చేస్తాం. నెక్స్ట్ డివైడెడ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా ఏంట్రా? చూడు, f(x) = f(x0 + x - x0 ∆f(x0 + x - x0 x - x1 ∆2 f(x0 + x - x0 x - x1 x - x2 అండ్ సో ఆన్. నీకు ఫార్ములా ఎలా గుర్తెట్టుకోవాలి అని అయితే నేను క్లియర్ కట్గా చెప్తాను, ఇప్పుడైతే చూడు, ఓకేనా? సరే, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఫార్ములా? అసలు మనం ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది అయితే చూద్దాం. ఫస్ట్లీ చూడన్నాను, ఇక్కడ ∆f ఉంది కాబట్టి మనం అదే తీసుకున్నాం. నెక్స్ట్ ∆2 ఉంది అంటే ఒకటి తగ్గించాం, అంటే ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉన్నట్టు? ∆1 ఉన్నట్టు, అవునా? అంటే ఇక్కడ x0, దాని ముందు టర్మ్ 0 కాబట్టి సరే గుర్తుంది. నెక్స్ట్ స్క్వేర్ అంటే దాని ముందు టర్మ్ 1 గుర్తుపెట్టుకో, ఎంత? 1. ఓకే, 1 అంటే ఇప్పుడు మనం ఫస్ట్ 0 1 రాయాలి కదా, 2 చూపించాలంటే 0 1 2. సరే చూడు, x - x0 0 వచ్చింది, x - x1 2 వచ్చింది, 1 వచ్చింది. నెక్స్ట్ ∆2 అలాగే ఉంది. నెక్స్ట్ చూడు, ఇక్కడ చూడు, ∆3 f(x0) ∆3 ఉంది అంటే ఇప్పుడు దాని ముందు నెంబర్ వరకు మన టర్మ్స్ రాయాలి, అంటే ఎంత? 2 వరకు రాయాలి. 0 1 2 వచ్చిందా? అంతే, సో ఆన్. ఓకే, నెక్స్ట్ చూడు, సేమ్ ఆ ఫార్ములా అయితే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను నాన్న, యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉన్నాయో అలాగైతే సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్కడ ఏ చేంజ్ నేను చేయలేదు, ఓకేనా? ఎక్కడ నేను ఏ చేంజ్ కూడా చేయలేదురా,
ఓకేనా. సరే నెక్స్ట్ చూడు, ఆఖరికి మనకి ఇలాగైతే వచ్చింది. ఓకేనా, x² 3 - 1/3 - 1/44. ఓకేనా, x³ - 15x³ 70x² - 120x + 64. వీటిని నేను మల్టిప్లై చేయగా వచ్చిన ఆన్సర్ ఇది. ఓకేనా. సరే f' ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే వీటిని నేను డైరెక్ట్గా ఎలా చేస్తానో మీకు చెప్తాను క్లారిటీగా. 2x/3 అంటే డెరివేటివ్ కట్టాను నాన్న. ఓకేనా, x² డెరివేటివ్ 2x. ఓకే కదా, -144. సరే ఇంతకీ ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే కనుక అది నేను చెప్తాను, క్లారిటీగా విను. సరే ఇప్పుడు చూడు, ఇక్కడ 3 × x⁴ - 15x³ + 70x² - 120x + 64 అయితే ఉంది. ఎంత? 64. వీటన్నిటిని మనం ఇప్పుడు షార్ట్కట్ చేయొచ్చు కదా. -15x³. ఓకేనా, 15x³. సో ఇక్కడ నుంచి మనం తీసే ఎంత ఉంటుంది? 4x³ అయితే ఉంటుంది. 4x³ - 45x². ఎలా వచ్చింది అంటే చూడన్నా 70x². ఓకేనా, 70x² - 45x². ఓకేనా, ఈ విధంగా అయితే రాసుకోవాలి. నెక్స్ట్ చూడు, -144. f' అంటే మనకి ఎంత ఇచ్చారు నాన్న? 4 ఇచ్చారు. ఓకేనా, 4 × 2 అంటే 8. 8/3. ఓకేనా, ఇక్కడ ఒక క్లారిటీ కదా. నెక్స్ట్ 256 - 720 + 560 - 120. ఓకే, ఇవి ఎలా వచ్చినాయి అంటే కనుక 4x³ డెరివేటివ్ కడితే ఎంత వస్తుందిరా? 256 వస్తుంది. -720. ఈ విధంగా అయితే మనం వేసుకుంటాం అన్నమాట. ఓకేనా, 8/3 - 144 - 24 వచ్చింది. ఇవన్నీ కూడా చేయగా మనకి. ఓకే, అంటే 6 టైమ్స్ పోతుంది. ఎంత? 6 టైమ్స్. ఓకే, 8/3 + 1/6 = 16 + 1/6. 16 + 1/6 అంటే 17/6. ఓకే, 17/6 డెరివేటివ్ ఎంత నాన్న? 2.833. ఓకేనా, 2.833. సో సేమ్ ఇలాగే నేను f కూడా కట్టాను. ఓకేనా, చెక్ చేసుకోండి. ఓకే కదా, ఇక్కడ వరకు మీకు క్లారిటీగా అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ. సో అందరికీ ఇక్కడ ఒక్కటే డౌట్ ఉండొచ్చు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ థింగ్ కూడా. ఓకేనా, వాటన్నిటి డెరివేటివ్ అండ్ వాల్యూస్ మాత్రమే. సరేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.